మంచిదండి. ఈ సమయంలో మరి వాక్యపట్నంగా సోదరి బేబీ ప్రశాంతి గారు తాడిపత్రి నుంచి బైబిల్ చదువు సహకరించాల్సిందిగా కోరుతున్నాను. మరి వాక్యోపదేశం దినాన్ని నేను మీకు దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. మంచిది. మరి పరోక్షంగా ఆలోచించగా దేవుని వాక్యం మొదలుపెడదాం. లూకాసు వార్త 15వ అధ్యాయము. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు, 18 నుండి 21 వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుకుందాం. ఇలా అలా చదువుతున్నా ఉన్నారు దేవి ప్రశాంత్ గారు. లూకాసు వార్త 15వ అధ్యాయము 18 నుండి 21 వరకు. సిస్టర్ లైన్ లోనే ఉన్నారు సార్. లూకాసు వార్త 15వ అధ్యాయము 18 నుండి 21 వచనాల వరకు వాక్య భాగం చదువు. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసుకుని ఇక మీదట నీ కుమారులని అనిపించుకొనుటకు యోగ్యులు కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకోనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూసి కనికరపడి పరిగెత్తిగా వాళ్ళ మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపం చేసుకుని ఇక మీదట నీ కుమారులని అనిపించుకొనుటకు యోగ్యుడును కాననేను. చాలా మంచిది. చదివి సహకరించిన సహోదరికి ప్రశ్న తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. చదువుబడ్డ వాక్యం పరిశుద్ధ దేవునితో మాట్లాడుతుందిగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల ప్రభువా, మహోన్నతుడా, మా రక్షకుడా, సర్వాధికారి, జీవాధిపతి, నీకు వందనాలు నాయన. మరొక నూతన దినాన్ని మా జీవితంలో మీరు చూపిస్తున్నారు. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా నేను స్థుతించడానికి ఇచ్చిన కొరకే వందనాలు. ఈ సమయంలో తండ్రి యొక్క వాక్కుల కొరకు ఎదురు చూస్తుంటే పరిశుద్ధాత్మగా నీ వశంలో ఉంచుకుంటాను. నీవే మాట్లాడమని వేడుకుంటున్నాను. వీళ్ళు అనేకులు ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నాయన వారి నిద్రను పక్కన పెట్టి నీకు సమయాన్ని హెచ్చించి ప్రభా నీ మాటలు వింటానికి సందులో గడపడానికి ఎవరైతే సిద్ధపడి ఉన్నారో ఎరుగుదు వారిని దర్శించి వారిని దీవించమని వేడుకుంటున్నాను. పాల్పొందిన ప్రతి కుటుంబం యేసునామములో ఆశీర్వించబడును గాక. ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారో అవి యేసునామములో తొలగిపోను గాక. నీ ఉన్నతమైన కృప నన్ను ప్రతి బిడ్డ పైన మెండుగా అనుగ్రహించి వేడుకుంటూ ఇది నా వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నామని ప్రార్థిస్తున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచి పిల్లరా, చదవబడిన వాక్యంలోని మనం ఒకసారి గమనిస్తే తప్పిపోయినటువంటి ఆ చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి పలుకుతున్న మాటలు ఇవి మనకు కనబడుతూ ఉన్నాయి. అతను అంటున్న మాట ఏంటంటే, నేను నీ కుమారులను అనిపించుకోవడానికి యోగ్యుడను కాదు, నన్ను నీ కూలి వారిలో ఒక్కటిగా పెట్టుకోమని అతనితో చెప్తున్నాను అనుకోను లేక చెప్తున్నాడు. చూపులారా, ఈ విషయాన్ని ఈ యొక్క సందేశాన్ని అంశంగా బంధము అని మనం చెప్పుకుంటే కొద్ది మాటలను నేను మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ప్రేరణ బట్టి ఈ మాటలు మీతో పంచుకొని ఆశిస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ కుమారులను అనిపించుకోవడానికి యోగ్యుని కానంట. ఎందుకని? ఆయన కుమారుడు కాదా? బాగా ఆలోచించుకుంటున్నాడు. అతడు కుమారుడు కాదా? మరి కుమారుడు కాకుండా పోవడానికి కారణం ఏంటి? ఇంట్లో కూలోడుగా పెట్టుకోమంటాడేంటి? కొంచెం ఆలోచిద్దామా? ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి. నేను చెప్పిన మాట ప్రకారంగా బంధము
అనేది ఎంత ప్రాముఖ్యమైనది అనడానికి ఈ రోజున దేవుని మాట మీతో పంచుకుంటాను కూడా. ఈయన కుమారుడే వెళ్ళి తండ్రి దగ్గరికి వచ్చి, మరి నేను యోగ్యుని కాను, కూలివాడిగా నన్ను చేసుకోమన్నాడు. కారణం ఒక మాటలో చెప్పాలంటే, ఇంతకు ముందు ఇతను కుమారుడే, ఇతను కుమారుడే, ఆయన తండ్రినే. కానీ ఇప్పుడు కుమారుడు కాదని అంటున్నాడు. అది యోగ్యత నాకు లేదు అంటున్నాడు. కారణం ఏమిటి మనం గమనిస్తే పులారా, అతడు తండ్రిని కాదని తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఈ లోకంలోనికి వెళ్ళిపోయాడు. చెడు సహవాసాలు, చెడు అలవాట్లు అయిపోయాడు, లోక సంబంధమైన వాటితో నిండిపోయాడు. దేవునికి, తండ్రికి ఎప్పుడైతే దూరం అయిపోయాడో, తండ్రి కుమారుల యొక్క బంధము ఏమైపోయింది చెప్పమంటారా? తెగిపోయింది. లేదా తండ్రి కుమారుల బంధం దూరం అయిపోయింది. కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటున్నా. ఎప్పుడైతే అందుకు ఆయన ఏమంటున్నాడంటే, తిరిగి వచ్చిన తర్వాత నాకు నేను కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యులను ఆలోచించు. ఈ మాటలు మనం ఎందుకని అసలు తండ్రికి కుమారుడికి దూరం అయిపోవడానికి, వారు కుమారుడు అనిపించుకోకుండా ఉండటానికి కారణం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, అక్కడ చెప్తున్న మాటలోనే అక్కడ మనం కనపడుతున్నాం. 18 చూడండి ఏమంటున్నట్టు, నేను లేచి ఆ తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను ఏం చేశాడంట? పాపము చేసి. పాపము యొక్క తీవ్రత చాలా మందికి అర్థం కాదు. పాపాన్ని గురించి బోధిస్తున్నప్పుడు మరి ఈ రోజుల్లో ఆ విషయాల్లో ఇంకా ఈ మతోన్మాదులు పెరిగిపోయిన దొరకవు. ఇంకా చాలా హేళనాస్పదంగా, మేమైతే పాపులం కాదు, మీరు పాపులు అవ్వచ్చు, మేమైతే పాపులం కాదన్నట్టుగా చెప్పుకుంటున్నాం. గమనించుకున్నారా? అయ్యా ఎవరో మ్యూట్లో లేనట్టున్నారు, శబ్దం వస్తుంది, దయచేసి మీ ఫోన్లో మ్యూట్లో పెట్టుకోనండి. రైట్, గమనించండి. ఎందుకంటే పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క పర్యవసనం ఎలాంటిదంటే, అది దేవునికి మనకి ఉన్న మధ్య ఉన్న బంధాన్ని, ఆ సంబంధాన్ని, ఆ రిలేషన్ని దూరం చేసేస్తుంది. పాపం యొక్క తీవ్రతను గుర్తించకుండా అది ఎంత తీవ్రమైనది, దేవునికి మనకి మధ్య దూరపరుస్తుంది. అందుకని ఈ కుమారుడు కాకపోవడానికి కారణం ఏంటి? తండ్రికి కుమారునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటి అంటే, తండ్రిని కుమారుని దూరం చేసింది ఏంటి అంటే పాపమే. కుమారుడు చేసినటువంటి పాపమే. కనుక ఇది కొంచెం చాలా జాగ్రత్తగా సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం దేవునికి విరోధముగా అని మాట్లాడుతున్నది, తండ్రి నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుటను పాపం చేస్తాను. విరోధముగా దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు అది ఏం చేసింది చెప్పంటారు? దేవునితో మనకున్న సంబంధం, దేవునితో మనకున్న బాంధవ్యాన్ని ఏం చేసింది చెప్పంటారా? దూరం చేసేది. కనుక ఈ కుమారుడు దూరం అయిపోవడానికి కారణం పాపమే. అందుకనే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే పిల్లరా, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదివితే అక్కడ మనకు కనబడతాయి. పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క పర్యవసనము మనకు కనబడతాయి. చదువుతారా ఎవరైనా? చదవండి. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1-2 వచనాలు. రక్షింపనేర కొడునట్లు యెహోవా హస్తం కురుచ కాలేదు, విననేర కొడునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను, కనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఏముందమ్మా 3వ వచనం? మీ చేతులు రక్తం చేతను, మీ వేళ్ళు దోషము చేతను అవి అపవిత్రపరచబడినవి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక చెడును బట్టి మాట్లాడుతారు సార్. ఓకే అమ్మా, చాలు, థ్యాంక్ యూ. చూడండి, అక్కడ ఏం కనబడుతుందంటే, రక్షింప నేర్పున్నట్లు యెహోవా హస్తం కురుచు కాలేదు, విన నేర్పున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. కానీ మరి ఎందుకు
దేవుని సహాయం మనకు రావట్లా, ఎందుకు ప్రార్థిస్తున్న దేవుని కార్యాలు మన జీవితంలో జరగట్లేదు అంటే దేవునికి మనకి మధ్య మన పాపములే మన దోషములే అడ్డుగోడగా ఉండుకొని దేవుని మనల్ని దూరం చేసేసి దేవుని ముఖాన్ని కప్పేసి ఆలోచించండి. ఇక్కడ చిన్న కుమారుడు చెప్తున్న కారణం తండ్రికి కుమారునికి బంధం తెగిపోవడానికి, బంధము దూరం అయిపోవడానికి కారణం తనకు తానుగా స్వయంగా ఆ మాట పలుకుతా ఉన్నాడు. నేను పాపం చేసేది మాకు గుర్తించేది. అయితే ఈ కుమారుడు మనకి దేవుని వాక్యం రాయబడింది 13వ వచనం 17వ వచనం. ఇదే లూకాసు వార్త. మళ్ళీ వచ్చేద్దాం లూకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచనం వచ్చేటప్పుడు దేవుని వాక్యం అయితే బుద్ధి వచ్చినప్పుడు వారు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. చూడండి, బుద్ధి వచ్చినప్పుడు అతనికి ఏమర్థమైందంటే ఏం కోల్పోయాడు కాదు, ఏం కోల్పోయాడు, ఏమి లేకుండా అయిపోయాడు అనే విషయాన్ని అతడు కొంచెం ఆలోచించుకుని ఇటువంటి స్థితి నాకు రావడానికి కారణం నేనే నా పాపమే, నా దోషములే, నా తండ్రికి దూరం అయిపోయాను, నా తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలకి దూరం అయిపోయాననే సత్యాన్ని అతను గుర్తించాడు. మార్పులోనికి వచ్చాడు. ఇట్లా ఇప్పుడు ఏదైతే తాను అనుకుని వెళ్ళాడో అవన్నీ ప్రక్కన పెట్టేసి, లోక సంబంధమైన వాటన్నింటినీ ప్రక్కన పెట్టేసి తండ్రి వద్దకు రావడానికి చెప్పాడు. బాగా మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే తండ్రి వద్దకు అతను రావడానికి సిద్ధంగానే ఉన్నాడు, వచ్చాడు. మరి తండ్రి చేర్చుకోవాలి కదా అని మనం ఆలోచిస్తే ఎంత అద్భుతంగా దేవుని వాక్యం చెప్తుందంటే పిల్లలు 20వ వచనం మనం చదివితే, లూకాసు వార్త 15వ అధ్యాయం 20వ వచనం చదివితే తండ్రి ఎలా ఉన్నాడనే విషయం మనకు అనుకుంటాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. చాలా తండ్రి సంబంధాన్ని రిలేషన్ కలిగి ఉండడానికి ఆమె సిద్ధంగానే ఉన్నాడు. అందుకని వాడు ఇక్కడ దూరంగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళాడు, మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. ఆలోచించాలి, ఎప్పుడైతే తండ్రితో బంధము దూరం అయిపోయిందో, ఎప్పుడైతే తండ్రి కూడా చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే తండ్రి కుమారుల బంధము బలపడాలంటే, తండ్రి కుమారుల బంధము తిరిగి కట్టబడాలంటే దానికి ఒకటే ఒక రీజన్ ఉంది, అదే మారు మనసు. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో, పశ్చాత్తాపడతాడో, మారు మనసు పొందుతాడో గమనించిన అప్పుడు తిరిగి తండ్రి కుమారుల బంధం అనేది మరలా కట్టబడుతుంది. ఎప్పుడైతే తన కుమారునికి మార్పు చెందాడు, తన ఎందుకు వచ్చాడని, మారు మనసు పొందాడని గుర్తించాడో, తండ్రి తిరిగి తన కుమారుడిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం చెప్పిన సందేశం మీకు కొంచెం అర్థం కాకుండా ఉండొచ్చేమో. నేను ఒక మాట యాక్చువల్గా చెప్పాలంటే బైబిల్ ఉన్న సారాంశం అంతా కూడా ఈ భాగంలోనే ఉన్నదనే విషయాన్ని మీరు చెప్తాను. ఈ భాగాన్ని మనం అర్థం చేసుకుంటే బైబిల్ సారాంశం అంతా కూడా మనకు అర్థమైనట్లే. ఇక విషయం ఏంటంటే పిల్లలు గుర్తించండి, ఇప్పటివరకు నేను బంధము గురించే చెప్తున్నాను, కానీ విషయం ఏంటంటే బంధము ముఖ్యమైనది. దేవుని తండ్రితో కుమారునితో తండ్రి బంధం కలిగి ఉంటాం, రిలేషన్ కలిగి ఉంటాం, సహవాసం కలిగి ఉంటాం. ఇంకా చెప్పాలంటే కుమారుడు తండ్రితో, తండ్రి కుమారుడితో ఉందా. మన బంధము సరిగా ఉంటే మనకు రావాల్సిన లేదా మనకు కావలసిన మనకు అనుగ్రహించబడే భాగం వస్తుంది. అంటే మీకు ఈ రెండు పదాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. బంధము,
అలాగే భాగము. చూడండి పిల్లరా, ఇప్పుడు మనం బాగా ఇంకా ముందుకు వెళ్తే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ కుమారునికి తండ్రి దగ్గర భాగం ఉంది, ఆ భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కదా. నేను అనుకున్నాను తండ్రి దగ్గర తన భాగాన్ని ఆస్తిని ఇచ్చేయమని చెప్పాడు కదా. ఇచ్చేయండి నన్ను అడిగినప్పుడు నేను అనుకున్నాను కూడా తండ్రి సంతోషంగా ఏమి ఇచ్చుండడు. గుణం చెప్పాలంటే తండ్రి దగ్గర కొట్లాట తీసుకున్నాడు. తండ్రిని ఎదిరించి తండ్రిని బాధ పెట్టి ఏం చేశాడు చెప్పంటారు, ఆస్తిని తీసుకుని దూరదేశం వెళ్ళిపోయి తెలుసు కదా, దుర్వ్యాపారం చేసి చెడ్డస్ని కలిగి మొత్తం నాశనం చేసుకున్నాడు. చివరికి తిండి తినే పరిస్థితి కూడా దొరక్క, పందులు తినే పట్టుకుందామన్నా కూడా దొరకని పరిస్థితి ఏర్పడిపోయింది. చూడండి నేను ఏం చెప్తున్నానంటే, ఇప్పుడు ఎందుకు నేను కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడను కాను అన్నాడంటే, కుమారుడుగా ఉండాల్సిన భాగము ఇంతకుముందు తీసేసుకున్నాడు. ఇప్పుడు కుమారుడుగా ఉండడానికి అతను కుమారుడుగా వచ్చి భాగం ఆడడానికి అతని దగ్గర లేదు, అవకాశం లేదు. అందుకే నేను యోగ్యుడను కాను అంటున్నాడు. గమనించండి, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే నీకు యోగ్యుడిని కానని చెప్పాడు. అయితే ఇప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏమని చెప్పుకుంటారు, దేవుని దగ్గర అంటే తండ్రి దగ్గర భాగాన్ని తీసుకుపోయాడు. తండ్రి భాగం అవసరం అనుకున్నాడు కానీ తండ్రి అవసరం అనుకోలేదు. అర్థం చేసుకుంటున్నారు, తండ్రి దగ్గర ఉండే భాగము తనకు కావాలనుకున్నాడు కానీ తండ్రి అక్కర్లేదు అనుకున్నాడు. ఇలా చెప్పాలంటే తండ్రిని బాధ పెట్టి ఆ భాగాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు కనుక, మరి తండ్రిని బాధ పెట్టి తీసుకువెళ్ళిన భాగాన్ని బట్టి ఒక విధంగా చెప్పాలంటే అతడు ఏమీ సంతోషపడలేదు, దుఃఖపడ్డాడు. తండ్రిని దుఃఖపెట్టి తండ్రిని బాధ పెట్టి తీసుకుపోయినది అతను బాధకే కారణమైంది, అతని దుఃఖానికే కారణమైంది. గమనించిన కూడా దేవుడి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి మనం సంతోషంగా తండ్రి సంతోషంతో ఇవ్వాలి, అది మనకు ఆశీర్వాదం. అంతేగాని ఇస్తావా తెస్తావా అని ఏంటది పీడించి తీసుకోవడం, ఆయనకు బాధ కలిగించి తీసుకోవడం, అది మనకు ఆశీర్వాదకరం కాదు. గుర్తించాలి కూడా. నేను చెప్తున్న మాట మీరు అర్థం చేసుకుంటారే అనుకుంటున్నాను. అర్థం చేసుకుంటారు దాన్ని. ఈ రోజులో కూడా చూడండి కూడా చాలా మంది ఎలా ఉన్నారంటే అత్యధికులు ఈ రోజులు ఎలా ఉంటారు, తల్లిదండ్రులు అవసరం లేదు కానీ తల్లిదండ్రుల ద్వారా వచ్చే భాగం అవసరం కదా. అలా ఎంతమంది జీవించట్లేదని తల్లిదండ్రులు ఆస్తులు తీసేసుకుని తల్లిదండ్రులు ఎక్కడో అనాథాశ్రమంలోనో లేకపోతే ఎక్కడో చోట వాళ్ళు కొన్నిసార్లు బయట విడిపోతే ఎవరు పట్టించుకోవాలి. బిడ్డలు ఉంటారు, నలుగురు బిడ్డలు ఉంటారు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి. ఏంటి వాళ్ళు కావాల్సింది, ఈ చిన్న కుమారుడికి లాగానే భాగము కావాలా, తండ్రి దగ్గర నుండి వచ్చే భాగము కావాలి. కానీ ఆస్తిలో నా భాగం ఉందని అడిగాడు కదా, అందుకే నేను భాగము అని చెప్తున్నాను. పిల్ల 12 వచ్చిన ఏమంటాడు, వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చే భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. భాగం కావాలంటున్నాడు కానీ తండ్రి కావాలంటలేదు. ఈ రోజుల్లో కూడా వాస్తవంగా చెప్పాలంటే చాలా మంది అత్యధికులైన క్రైస్తవులు తండ్రితో బంధం అవసరం లేదు కానీ తండ్రి దగ్గర నుంచి వచ్చే భాగము కావాలని భక్తి చేస్తున్న వారు అత్యధికులుగా ఉన్నారు. మీకు అర్థమైతే దాన్ని చాలా మంది ఏం కోరుకుంటున్నారు తెలుసా, తండ్రి దగ్గర నుంచి వచ్చే భాగం కావాలి కానీ తండ్రి అక్కర్లేదు. తండ్రితో బంధం లేకపోకుండా, తండ్రితో బంధము కలిగి ఉంటే భాగం వస్తుంది, తండ్రితో బంధము లేకపోతే భాగం ఉండదు. అందుకని తండ్రితో బంధం ఉన్నప్పుడు ఆయన భాగం తీసుకున్నాడు. కానీ తండ్రితో దూరం అయిపోయినప్పుడు, తండ్రితో బంధము తెగిపోయినప్పుడు ఇప్పుడు భాగం అడిగే అవకాశం లేదు కనుక ఏమన్నా చెప్పమంటారా, నన్ను కూలివాణిగా పెడతాడు. అర్థం చేసుకుంటాం. అయితే గుర్తించండి పిల్లగా, ఆ సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది అతను భాగాన్ని ఏంటది బంధము దూరం అయిపోవడానికి కారణం అతని స్వయంకృత అపరాధమే, అతని పాపమే. తండ్రిని విడిచిపెట్టేసి, అంటే నేను గుర్తించాడు భాగము ముఖ్యం అనుకున్నాడు కానీ
తండ్రి ముఖ్యం అనుకోలేదు. ఈ రోజున ఎంతమంది క్రైస్తవులు అలా జీవించట్లేదండి. అందుకని చూడండి, రక్షణ కూడికలను పెట్టండి, ఎంతమంది క్రైస్తవులు వస్తారు, ఎంతమంది దేవుని బిడ్డలు వస్తారు. ఆశీర్వాద కూడికలను పెట్టండి, సభా ప్రాంగణం నిండిపోతుందేమో. ఏం కావాలి వాళ్ళందరికీ? భాగము కావాలి, తండ్రి అక్కర్లేదు. భాగము కావాలి కానీ భాగం ఇచ్చేవాడు అక్కర్లేదు. అంటే చూడండి, కుమారుడికి బాధ్యత లేదండి. తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఇంకా భాగం అనేది హక్కు లేదు కాబట్టి అడగలేకపోతుంది. ఈ రోజులు కూడా చాలా మందిని అందుకే చెప్తున్నాను, జనరల్ గా కూడా చూస్తే తల్లిదండ్రుల నుండి వచ్చి భాగము కావాలి కానీ తల్లిదండ్రులు అక్కర్లేనట్టు జీవిస్తున్నారు. ఈ రోజున ఎలాగనలా జీవిస్తున్నారో తల్లిదండ్రులు, అంటే బంధం లేకుండా అసలు భాగం ఎక్కడ వస్తుందండి? కొంచెం ఆలోచించండి. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఏం చెప్పారంటే, తండ్రితో మనము బంధము కలిగి ఉంటే భాగము అదంతట అదే వస్తుంది. నీకు భాగము ముఖ్యం అనుకుంటున్నావు కానీ తండ్రితో నీ సంబంధం, బాధ్యత, తండ్రితో నీ సంబంధం, బంధము అది చాలా ప్రాముఖ్యం. ఇదిగా చూడండి పిల్లరా, కుమారుడు తల్లిదండ్రులకు ఎప్పుడు ఆనందం అండి. కుమారుడు తనతో ఉంటే, తమతో సంబంధం కలిగి, తనతో మంచి రిలేషన్ కలిగి ఉంటే తండ్రికి ఎంతో ఆనందం, సంతోషం. కానీ తండ్రికి దూరం అయిపోతే, తండ్రికి దూరం అయిపోయిన బిడ్డలను బట్టి తండ్రి సంతోషపడతాడు, ఆనందపడతాడు. తండ్రి ఆస్తిని మాత్రం తీసుకుపోయారు కానీ తండ్రిని మాత్రం వదిలేశారు. ఈ రోజుల్లో మనం గమనిస్తే ఎక్కువ శాతం పిల్లల ప్రాస్పరిటీ గాస్పెల్స్, అంటే దాని అర్థం చెప్పుకుంటారు అభివృద్ధి, ఆశీర్వాదాలు ఇవే. అసలు యేసయ్యతో నీ సంబంధం ఉందా? యేసయ్యతో, దేవునితో నీకు బంధం ఉందా? దేవునితో నీకు రిలేషన్ ఉందా? ఇదేమీ లేదు. ఇంకా ప్రాస్పరిటీ గాస్పెల్స్, ఆశీర్వాదము, అభివృద్ధి, దీవెనలు, ఇవే మనకి స్వస్థతలు, అద్భుతాలు ఇవే కదా. ఈ మీటింగ్స్కే కదా ఈ రోజున చాలా మంది ప్రజలు తండోపతండలు పరుగులెత్తేది అందుకే కదా. అంటే దేవుడు అక్కర్లేదా? తండ్రి అక్కర్లేదా? తండ్రితో నువ్వు బంధం కలుగుతుండటం నీ బాధ్యత కాదు. తండ్రి భాగం మాత్రం హక్కు అంటున్నావు కానీ తండ్రిని పట్టించుకుని, తండ్రితో ఉండేటువంటి, తండ్రికి మహిమ తెచ్చి, తండ్రికి గౌరవప్రదమైన బిడ్డగా జీవించవలసిన, తండ్రితో రిలేషన్ కలిగి, తండ్రి మాట విని తండ్రి కొరకు బ్రతకాల్సినటువంటి బాధ్యత లేదు. మరి అది ఎలాంటి భక్తి అంటే బంధము అవసరం లేదు కానీ భాగం అవసరం చేసి భక్తి. కనుక ఈ రోజున అర్థం చేసుకోవాల్సిన విషయం చూడాలి. అందుకనే తండ్రి అక్కర్లేదు అనుకున్నాడు, భాగం కావాలనుకున్నాడు. ఆ భాగం వల్ల అతడు ఏమి నేను అంటాను సంతోషపడలేదు, అభివృద్ధి పడలేదు. మళ్ళా తండ్రి అవసరమైంది చాలా ఆలోచించండి. మళ్ళా తండ్రి అవసరమయ్యాడు. మీరేంటంటే ఇంటి ముందుకు మీతో చెప్తున్నాను, మనం దేవునితో సరైన బంధము కలిగి ఉంటే, సత్సంబంధం కలిగి ఉంటే భాగము అదంతట అదే వస్తాయి, ఇస్తాడు దేవుడు. తన దగ్గర ఉన్న వాటిలో మనకు భాగం ఇస్తాడు ఆయన, మనకు అనుగ్రహిస్తాడు ఆయన. అందుకనే చెప్పండి కదా ఏమని, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మీరు ఏం తిందమా, ఏం త్రాగుదమా, ఏం ధరించుకుందామా అని వాటి గురించి మీరు విచారపడద్దు, వీరు అన్ని జనులు విచారపడతారు. ఎందుకని? అన్య జనులు అంటే దాని అర్థం తమ సృష్టికర్తను విడిచిపెట్టేసి తమ సృష్టికర్తను కాకుండా వేరొక వారిని పూజించి వేరొక వాటిని అనుసరించేవారు. వాళ్ళకుంటుంది ఆ చింత. తండ్రితో బంధం కలిగిన చింత ఉండదు. చూడండి, మీరు ఎప్పుడైనా మీ బిడ్డల్ని ఒక ఊరు తీసుకెళ్తాను, చిన్న బిడ్డలప్పుడు ఒక ఊరు, ఏదన్నా ఒక ఊరు తీసుకెళ్తాను అనుకోండి. ఊరు తీసుకెళ్తున్నప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటాయి, మీకు కావాల్సిన వాటికి కావాల్సిన మీ దగ్గర తల్లిదండ్రులు పెట్టుకుంటారు. అంతేగాని కుమారుడు దగ్గర డబ్బులు ఉంటాయా? కుమారుడు తెలుసా ఆ ఊరు వెళ్తానికి ఏం కావాలో, అక్కడ ఏం తినడానికి కావాల్సిన వాటన్నిటి కుమారుడు సమకూరుతాడు, సమకూర్చాడు కదా. కుమారుల నమ్మకం ఏంటి, బిడ్డల నమ్మకం ఏంటి? మా తల్లిదండ్రులు ఉన్నారు అని చూసుకుంటారు కదా. ఆలోచించండి పిల్లలు. వాళ్ళకి తెలియదు అవి ఎట్లా, ఎంత కష్టపడుతూ వస్తుంది, ఎలా ప్రయాసపడుతూ వస్తుందో వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళ నమ్మకం ఏంటంటే తల్లిదండ్రులు ఉన్నారని నమ్మకం. సో ఇక్కడ ప్రభు చెప్తున్న మాట అదే, ఇవన్నీ కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. మొదట నా రాజ్యంలో నా నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అంటే దాని అర్థం చెప్పమంటారా? మొదట నన్ను కలిగి ఉండయా, నాతో ఉండండి, నాతో సహవాసం కలిగి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని చెప్తున్నాడు. మత్తయి సువార్త 7:7 నుంచి చదువుకుంటూ వస్తే
అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు మీకు దొరుకును, తక్కుడు మీకు తీయబడును, అడుగు ప్రతి వాడు పొందుగా చెప్పుకుంటూ వస్తూ మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఇవిని ఇయ్యనేది ఉండగా. అంటే మీరు తల్లిదండ్రుల గురించి ఏం చెప్తారంటే, మీ కుమారుడు రొట్టెని అడిగితే పావుని ఇస్తారా, గుడ్డుని అడిగితే తేలినిస్తారా, మీరు చెడ్డవారైంది మీ పిల్లలకు మంచి ఇవిని ఎరుగుతారా, మీ పరలోక తండ్రి అంతకంటే నిశ్చయముగా మంచి ఇవులను ఇచ్చింది. కాబట్టి పిల్లల భాగము తండ్రితో మనం సంబంధం కలిగి ఉంటే భాగం అవే వస్తుంది, తనంత అదే వస్తుంది. ఈ రోజుల్లో ఎలా ఉందో చెప్పమంటారు భక్తి అనేది, తండ్రి ద్వారా వచ్చే భాగం కావాలి కానీ తండ్రితో సంబంధం, తండ్రితో బంధము అక్కర్లేదన్నట్టుగా ఈ రోజున జీవిస్తా ఉన్నారు. తండ్రితో సంబంధాన్ని కలిగించేది, బంధాన్ని కలిగించేది ఏదైనా ఉందంటే అది మారు మనసు మాత్రమే, పశ్చాత్తాపం మాత్రమే. ఈ అధ్యాయం మనం గమనిస్తాం. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది చెప్పమంటారా? చూడండి, మనకు తెలుసు కదా, యోహాను సువార్త 15వ అధ్యాయం ఏముంది, మీకు తెలుసు కదా, సమయం అవుతుంది. చూడండి 15వ అధ్యాయం ఏముంది, నేను ద్రాక్షవల్లిని మీరు తీయగలరు, తీగ ద్రాక్షవల్లిలో నిలిచించినే గాని అది ఫలింపదు. మీ యందు నా మాటలు, నా యందు మీ మాటలు, నేను మీ యందును మీ నా యందు మాటలు నిలిచిన ఎడల మీరు బహుగా ఫలిస్తారు అంటే దేవునితో సంబంధం లేదు, ద్రాక్షవల్లితో సంబంధం లేకుండా తీగలు ఫలించలేవు. తీగలు ద్రాక్షవల్లితో మరి సంబంధం కలిగి ఉండాలా, బంధం కలిగి ఉండాలా, రిలేషన్ కలిగి ఉండాలా. ఈ రోజుల్లో చాలా మంది ఆ బంధం, రిలేషన్ అక్కర్లేదు కానీ ఫలం మాత్రం కావాలి, ఫలించాలని మాత్రం కోరుకుంటున్నారు. దేని భక్తి ఆలోచించాలి. అందుకని అలాంటి వారికి మారు మనసు ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, దేవుడితో సంబంధం, సహవాసం ఉండదు, బంధం కలిగి ఉండదు. గుర్తిస్తున్నారు. అయితే ఉదయకాల సంఘంలో తిరిగి తండ్రితో బంధాన్ని నిలుపుకుంటానికి, తండ్రితో బంధము కలిగి ఉండటానికి ఏకైక మార్గం తెలుసా? ఈ చిన్న కుమారు వల్లే పశ్చాత్తాపం, మారు మనసు. నీకు ఎప్పుడైతే మారు మనసు వచ్చి తండ్రి కావాలనుకుంటావో అప్పుడు తొలగి ఆయనతో మన బంధము ఏర్పడుతుంది. ఆయన తన కుమారునిగా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, ఈ లూకాసు వార్త 15వ అధ్యాయము మనం గమనిస్తే, అది మనం 15 రాయలసీమ ప్రాంతానికి 15 అంటే అర్థమవుతుంది, మా ప్రాంతానికి 15 అంటే అర్థమవుతుంది. ఇది పెద్ద సమస్య. సరే, గమనించిన పిల్లలు, ఈ 15వ అధ్యాయం లేదా 15వ అధ్యాయం మనం గమనిస్తే 3 అంటే ఒకటి తప్పిపోయింది, తప్పిపోయిన గొర్రె గురించి కనపడుతుంది, తర్వాత పోగొట్టుకున్న నాణ్యం గురించి కనపడుతుంది, తర్వాత తప్పిపోయిన కుమారుని గురించి కనపడుతుంది. ఈ 3 ఉపమానాలు యేసుప్రభువు ఇక్కడ చెప్పారు. గొర్రె తప్పిపోయింది కదా, గమనించిన పిల్లలు, గొర్రె తప్పిపోతే దాన్ని వెతికింది ఎవరు? కాపరి వెతికారు. నాణ్యం పోగొట్టుకోబడింది, దాన్ని ఎవరు వెతికారు? ఆ స్త్రీ వెతుక్కుంది. పోగొట్టుకున్న నాణ్యాన్ని వెతికింది, దొరికింది. గొర్రె వెతకబడింది, దొరికింది. కానీ కుమారుడి దగ్గరికి వచ్చేటప్పటికి తండ్రి వెతకలేదు. ఎందుకని? గొర్రెకు జ్ఞానం లేదు, గొర్రెకు విచక్షణ జ్ఞానం లేదు. అది దానికి కొంత జ్ఞానం ఉంటుంది, తన యజమానుడు ఎవరో, తన దొడ్డేదో తెలుసు, కానీ అది తిరిగి రావడానికి దానికి తెలియట్లేదు, మార్గం తెలియదు అనమాట. అందుకనే ఎవరు కాపరి వెతికాడు. ఈ నాణ్యం అనే దానికి అసలు జీవమే లేదు. నాణ్యం నేను ఇక్కడున్నాను చెప్పదు, దానికి మార్గం దానికి ఏం తెలియదు కనుక అది వస్తువు కనుక దాన్ని వెతికారు. కానీ ఇక్కడ మనం గమనిస్తే కుమారునికి విచక్షణ జ్ఞానం ఉంది, తను స్వయంగా నిర్ణయాలు తీసుకోగలిగిన శక్తి ఉంది దేవుడిచ్చాడు. కాబట్టి తన స్వయంకృత ప్రాణాన్ని తానే తెలుసుకుని ఎవరి దగ్గరికి రావాలో తెలుసా? తండ్రి వద్దకు రావాలా, తండ్రి కావాలని, తండ్రి ఇల్లు కావాలని రావాలి. నేనంటే నన్ను అందుకే బాగా గుర్తుపెట్టుకుని ఇంత సమయం నేను ఎక్కువగా వివరిస్తున్నాను అనుకోవద్దు, కానీ ఎందుకు ఎంతగా వివరిస్తున్నానంటే దేవునితో మన బంధము ముఖ్యము. దేవునితో మన బంధము సరిగా ఉంటే గమనించినట్లుగా దేవుని ద్వారా మనకు వచ్చే భాగము అవి సమృద్ధిగా అనుగ్రహించబడతాయి. ఇతడు ఎప్పుడైతే భాగం ముఖ్యం అనుకుని వెళ్ళిపోయారు, బంధం అక్కర్లేదు అనుకున్నాడు, పరిస్థితి ఏమైందో చిన్న కుమార్ ద్వారా మనం గమనిస్తాం. తినడానికి కూడా తిండి దొరకదు, పందులు తినే బొట్టు కూడా దొరకదు.
కదా, ఆలోచించాను. బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడట, మారు మనసు పొందాడు, పశ్చాత్తాపం పొందాడు. ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు కూడా, మనం కూడా ఈ ప్రాస్పరిటీ గాస్పల్ కోసం, ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసమే కాకులాడుతున్నావేమో, అటువంటి మీటింగ్స్కి వెళ్తున్నావేమో, తండ్రితో నీ సంబంధాన్ని, నీ పాపమును, నీకు తండ్రికి దూరపరిచే పాపమును, దేవుని విరోధం ఉన్న వాటిని తీసివేసుకుని నీ జీవితాన్ని సరిచేసుకుని తండ్రితో రిలేషన్ కలిగి ఉండడానికి అటువంటి కూడికలకు వెళ్తున్నావు లేదో ఒకసారి ఆలోచించు. ఎవరైనా సేవకులు హెచ్చరించి మారు మనసు పొంది సోదరుడా, నీ బ్రతుకు మార్చుకో అని చెప్తున్నప్పుడు నీకు ఇబ్బందికరంగా ఉంటుందేమో. అంటే నువ్వు ఎలా ఉన్నావు, ఎక్కడున్నావు? బంధము ముఖ్యం అనుకోవట్లేదు, నువ్వు భాగం ముఖ్యం అనుకుంటున్నావు. భాగము ద్వారా ఏమీ ఉపయోగం లేదని. భాగము నిన్ను బాగు చేయదు, నాశనం చేస్తుంది ఒక విధంగా చెప్పాలంటే. కానీ ఏంటో దేవుడు లేని లేదా తండ్రి లేని భాగం ఎందుకంటే ఏం అవసరం అని, దానివల్ల ఉపయోగం ఏంటండి? తండ్రితో నీ సంబంధం. అందుకే నేను చాలాసార్లు ఇంతకు ముందు ఎప్పుడో చెప్పాను, చాలాసార్లు కఠిన ఉదాహరణ మీకు చెప్తాను. ఈ బంధముకు భాగానికి ఉన్న తేడాన్ని మీకు చెప్పడానికి వచ్చిన ఉదాహరణ చెప్తాను. పిల్లలకు రోజున ఒక రాజుగారు, చాలాసార్లు చెప్పుకుంటాను కానీ సందర్భం వచ్చిగా చెప్తాను అంటున్నారు. ఓ రోజున ఒక రాజుగారు తన దేశంలో ఉన్న ప్రజలందరితో ఒక సాక్ష్యం చేయించాడు. ఇదిగో రాజధనాగారాల్లో ఉన్న వస్తువులే కానీ, బంగారమే కానీ, వెండి కానీ ఏమి కావాలి, గోడౌన్స్ అన్నిటిని ఓపెన్ చేసి పెట్టాను, ప్రజలకు ఏది అవసరం అది పట్టుకోమని చెప్పాడు అని చెప్పి ఆడు కూర్చున్నాడు. సైనికులు ఉన్నారు. ప్రజలకు అనుమానం వచ్చింది, ఏంటి నిజమేనా అనుకున్నారు. కానీ రాజు చెప్పాడంటే రాజు మాట పట్టుకోవడం అర్థం చెప్పడు కదా, చూద్దామని చెప్పి వెళ్తే నిజంగానే గోడౌన్స్ అన్ని ఓపెన్ చేస్తున్నాయి. సైనికులు కూడా ఉన్నారు, రాజు కూడా చూస్తున్నాడు. ఈలోపు వీళ్ళు వెళ్ళి అనుమానంగానే అవునా కాదా అనుకుంటానే కొన్ని వస్తువులు తీసుకుని వస్తుంటే సైనికులు ఏమంటలేదు, రాజు ఏమంటలేదు. అప్పుడు వారు అనుకున్నారు, ఇది నిజమే, మనం ఏదైనా మనకు అవసరమైన పట్టుకోవచ్చు అనుకుని తెలుసుకొని ఎవరికి కావాల్సింది ఈ సమాచారం తెలుసుకోండి ఒకరికొకరు మొత్తం ఏం చేస్తున్నారు చెప్పండి. గోడౌన్స్ ఉన్నాయన్నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏది కావాల్సిన పట్టుకుపోయారు. ఉదయాన్నే వచ్చాడంట. ఎందుకంటే మీరు బాధపడతారు కాబట్టి నాకంటూ వచ్చాడంట ఉదయాన్నే. వాడు వచ్చి రాజు దగ్గర చూస్తా ఉన్నాడు, రాజుగారి దగ్గర నిలబడి చూస్తా ఉన్నాడు. రాజుగారు కుర్చీలో కూర్చుని ఉంటే, సింహాసనం కూర్చుని ఉంటే సాయంత్రం అయిపోయింది. ఏదో ఒకటి చెప్పండి, గోడౌన్స్ కూడా ఖాళీ అయిపోయింది. వాడు తలుపులు అవసరం లేదు, తలుపులు వేసిన ఒకటి అయిపోయిన ఒకటి, అంటే ఖాళీ ఉన్నాయి. రాజుగారికి అనుమానం వచ్చి వాడిని పిలిచారు, రే నువ్వు పొద్దున్న వచ్చావు, అందరూ ఎవరు కావాల్సిన వాళ్ళు పట్టుకుపోయారు, గోడౌన్స్ అన్ని ఖాళీ అయిపోయినాయి, నువ్వు ఉదయం వచ్చావు, ఈ గోడౌన్స్ ఉన్నవి ఏవి నీకు అక్కర్లేదా? కొన్ని ఇవి కాదంటే నా అంతఃపురంలో ఉన్నవి ఏమన్నా కావాలంటే వాటిలో నేను ఇస్తాను, నీకేం కావాలో అది పట్టుకెళ్ళంటే వాడు ఏం మాట్లాడకుండా వచ్చి రాజుగారిని ఎత్తుకుని వెళ్ళిపోతున్నాడు. రాజుగారిని ఎత్తుకుని వెళ్ళిపోతుంటే రాజుగారు ఎవరైనా నన్ను దించరా, నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావురా అని చెప్పి నన్ను దింపరా అని చెప్పేసి అడుగుతుంటే కొంత దూరం తీసుకొని లేదు లేదు కొంత నేను ఎందుకురా నన్ను తీసుకెళ్తున్నానంటే, రాజా నాకు ఇవేమీ అక్కర్లేదు, నువ్వే కావాలన్నాడు. నేను ఎందుకురా నన్ను ఏం చేసుకుంటావురా అంటే, కొంత దూరం తీసుకెళ్ళి దించి అంటాడు. చెప్పండి, రాజా నువ్వే నా వాడు అయినప్పుడు ఇవన్నీ నావి కావా అన్నాడు. రాజు హృదయం ఎలా ఉంటుందో ఆలోచించి, ఈ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ నా గోడౌన్స్ లో ఉన్నవన్నీ కావాలన్నాడు. నిన్న కావాలన్నవాడు ఒకడు లేడు, నువ్వు ఒక్కడే అన్నావు అన్నమాట అని అతని బట్టి అంత ఆనందపడతాడు. ఆలోచించారు. ఈ రోజున చాలా మంది గోడౌన్స్ లో ఉన్నవి కావాలి తప్ప, దేవుడి సిద్ధపరిచిన గోడౌన్స్ లో ఉన్నవి కావాలి తప్ప దేవుడు అక్కర్లేదు అన్నట్టు. దేవుడితో సరైన సంబంధం, బంధం, రిలేషన్ అనేది లేకుండా జీవిస్తూ ఉన్నారు. దానికి కారణం మనం గుర్తించాం. ఈ చిన్న కుమారుని వలె మారు మనసు పశ్చాత్తాపడి తిరిగి తండ్రి దగ్గరికి వస్తే, తండ్రి కావాలని, తండ్రి ఇల్లు కావాలని నువ్వు వస్తే చూడండి, ఎప్పుడైతే తను మారు మనసు పొందాడో, పశ్చాత్తాపడ్డాడో, కోల్పోయినా పోగొట్టుకున్న ఆ బంధం తిరిగి కట్టబడింది. ఎప్పుడైతే తిరిగి కట్టబడిందో ఈ కుమారునికి మీరు గమనించినప్పుడరా తండ్రి ఇంట్లో ఉన్నవన్నీ కూడా భాగముగా ఇవ్వబడింది. అతనికి ప్రశస్త వస్త్రం ఇవ్వబడింది, చెప్పులు ఇవ్వబడ్డాయి, ఉంగరం పెట్టబడింది, ఇంట్లో మంచి విందు పెట్టబడింది. తండ్రి ఇంట్లో ఉన్నవన్నీ కూడా కుమారునికి ఇవ్వబడ్డాయి. ఎప్పుడో తెలుసా? తండ్రితో తన సంబంధాన్ని, తన బంధాన్ని మళ్ళీ కట్టుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడతాడు. పిల్ల నిజంగా తండ్రితో సరైన సంబంధం నీకున్నా, సరైన సంబంధం నీతో నీకుంటే తండ్రి దగ్గర ఉన్న ప్రతిదీ కూడా నీకు భాగముగా ఇవ్వబడతాయి.
ఆలోచిస్తున్నారా? గమనించిన గుర్తించిన పిల్లరా, మరొకసారి చెప్తున్నాను, దేవునితో బంధము లేకుండా దేవుని దగ్గర నుంచి వచ్చే భాగం కొరకు ప్రయాసపడడం అనేది అది ఆశీర్వాదకరం. 73వ కీర్తన 25వ వచనంలో, 73వ కీర్తన 25వ వచనంలో ఏం చెప్తున్నారు తెలుసా ఆ భక్తుడు? 73 కీర్తనలు అంటాడు, నేను ఈ శుద్ధ హృదయంగా బ్రతికాను, దానివల్ల నాకేం ఉపయోగము, ఇదిగో ఏమి లేకుండా ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు వాళ్ళకి ఆశీర్వాదం అని నాకు ఆశీర్వాదం లేదు అని చెప్పి బాధపడుతున్నప్పుడు, వారంతాన్ని గురించి మాట్లాడినప్పుడు దేవుడు అతను తెలుసుకుని ఏమంటాడు చెప్పమంటారా? గుర్తించండి, 73వ కీర్తన 25వ వచనం ఏమంటాడు చెప్పమంటారా? ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. ఆకాశం ముందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా, నీవు నాకుండగా ఈ లోకంలో నాకు ఏది అక్కర్లేదు. దేవుడు లేనివి ఎన్నుంటే ఏముంటే ఉపయోగం ఏంటి? అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఒకడు లోకం అంతా సంపాదించుకుని తన ప్రాణం పోగొట్టుకున్నాడు, వారికి ఏం ప్రయోజనం? అందుకే ఈ సందర్భంలో సమయాన్ని నేను ఒక పాట రాశాను. నీవు లేని జీవితం వ్యర్థమేనయా, నీవున్న జీవితం ధన్యమేనయా. ఏమున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా ఎవరేమి అనుకున్నా నీతోనే ఉంటానయ్యా. ఏమున్నా లేకున్నా ఏ స్థితిలో నేనున్నా ఎవరేమి అనుకున్నా నీతోనే ఉంటానయ్యా. నీవు లేని జీవితం వ్యర్థమేనయ్యా, నీవున్న జీవితం ధన్యమేనయ్యా. భాగము కాదండి, బంధము ఉండాలా. ఆయనతో నువ్వు బంధం కలిగి ఉంటే ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా నీకు భాగముగా ఇవ్వబడతాయి. ఈ రోజున భాగాల కోసం పరుగులెత్తున్న భక్తి లోకంలో కనపడుతుంది. కానీ క్రీస్తుతో, యేసు ప్రభుతో, తండ్రితో సంబంధం కలిగి ఉండటానికి ఆయన నాకు కావాలి, ఆయన ఇల్లు నాకు కావాలి, ఆయనతో నేను ఉండాలి, నాతో ఆయన ఉండాలని ఇంతవరకు ఆశ్చర్యపోతున్నావు. అలాంటి భక్తి కలిగి ఉంటున్నావు, ఆలోచించాను. కాబట్టి నీవు దేవునితో బంధం ఉందా లేదా భాగం కోసమైన నీ భక్తి? ఏ విధంగా నీ భక్తి ఉంది ఒకసారి పరిశీలన చేసి తిరిగి ఈ కుమారుని వలె మనం దేవునితో బంధాన్ని కలిగి ఉండటానికి వారు మనసు పశ్చాత్తాపడి, ఏమున్నా లేకుండా నువ్వు నాకు కావాలి ప్రభా, నీ సన్నిధి నాకు కావాలి ప్రభా అని ప్రభుని అడిగి ప్రార్థన చేసుకుంటాను. నీవే నాతో వస్తే కొరత నాకుండదు, నీవే ఆజ్ఞాపిస్తే క్షయత నన్నంటదు. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా, నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిది. గనుడా నీ దివ్య సన్నిధి నన్ను ఆదుకొని నా పెన్నిది. నీవే కావాలయ్యా, నాతో రావాలయ్యా. ఇప్పటికైనా యేసయ్యా నువ్వు కావాలయ్యా, నేను నీతో, నువ్వు నాతో అనుబంధం కలిగి ఉండాలయ్యా. నువ్వు లేని నాకు ఈ లోకంలో ఏది అవసరం లేదు ప్రభు అని ప్రభు కొరకు బ్రతకడానికి. దానియేలు దేవుని కోసం బ్రతుకుంది. దానియేలు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు దానియేలుని విడిచిపెట్టలేదు. అలాంటి బ్రతకడానికి, అలాంటి భక్తిని చేయడానికి సిద్ధపడగలవా? ప్రార్థన చేసి